ఏమి సిన్ను, నీకేం చెప్పాను? ఏం చెప్పా? చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినాలి, టైం అయింది, రెడీ అవ్వన్నానా? అన్నవి. మరి నువ్వేం చేస్తున్నావు? వస్తున్నామ్మా, స్టార్ట్ చేయి. ఒక గాడిద ఉంది, బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది, ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగాడు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి గుర్రం, 2 గాడిద. ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, అధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్ళి ఇక్కడ పుట్టమన్నుంది, ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సులు పుచ్చుకొని మళ్ళీ భూమికి శక్తిని ఇస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్ లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది. దీనికి ఆధారభూతం ఇది. అశ్వక్రాంతే, ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి, గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి, యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందు ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాలని తిప్పుతారు. గుర్రం తిరిగింది, మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి, తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజినంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి. ఎందుకని? అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది. ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది. అచలత్వము, కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది. దేవతలు సంతోషిస్తారు. దానికి ఉపకరణములను నేను సృజించాను. ఇది భగవద్వాక్యం. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. విన్నావా అమ్మా గరికపాటి గారు ఏమన్నారు? నేను విన్నానే, ముందు నువ్వు విన్నావు లేదో చెప్పిసావు. అమ్మా నేను విన్నా, నేను అన్నీ వింటున్నా, వినేసా. ఏం విన్నావు? ఏం అర్థమైంది? ఏమన్నారు? గుర్రం గురించి చెప్పారు. అమ్మా ఇంకో మాట అన్నారు. ఏంటి? ఏమన్నారే? మీరు గనక గుర్రం మీద పిఠాపురం వరకు వెళ్ళారనుకో అన్నారు. అయితే ఇంకేంటమ్మా, జనసేన పార్టీ చాగంటి గారు. అంతేనంటావా? అంతేనమ్మా. అవునే, నీకు ఇంత బుర్ర ఎక్కడిది? నీ బొంద. ఆ పిఠాపురంలో ప్రవచనాలు చెప్పారు ఆ రోజు. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. లాగుతున్న రథచక్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది భూమి. ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాననుకోండి రథంలో, రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా? అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను. అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు, కానీ మనకది అనుచారంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది. దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు, మరిచిపోతూ ఉంటాం. కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైనా ఆధారం వేదమే.